శ్రవణతో అయితే పెద్దలు ఒలి పెట్టుకుంటున్నా బరాబర్ కొట్లాడుతుంది. ఎందుకంటే ఆ పాట నేను దగ్గరుండి రాపించిన నేను అంటే మొన్నదాకా నాకు మాటిచ్చిండు, మాటిచ్చి తప్పడుగులు వేస్తుండు. మళ్ళా మొన్నదాకా నన్ను హీరో లెక్క పెట్టుకుంటా అని చెప్పి ఇప్పుడేమో నాకు వేస్ట్, నేను హీరో లెక్క సెట్ కానా అని చెప్పి నా ముఖం కూడా చెప్పేస్తున్నానే. దగ్గరుండి రాపిచ్చి నావన్నీ ఫీలింగ్స్ అయినా చెప్పి అయిన పాట రాస్తే నన్ను హీరో లెక్క పెట్టను అంటున్నానే. అన్నా ఏందన్నా ఇలా మాట వినిపిస్తలే అని ఏం చెప్పినా అన్నా మొన్న హీరోయిన్ లెక్క పెడతాను. ఓకే ముందుకు రానా. సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. ఇలా శ్రవణతో అయితే పెద్దలు ఒలి పెట్టుకుంటున్నా. ఎందుకంటే మొన్నదాకా నాకు మాటిచ్చిండు, మాటిచ్చి తప్పడుగులు వేస్తుండు. మళ్ళా మొన్నదాకా నన్ను హీరో లెక్క పెట్టుకుంటా అని చెప్పి ఇప్పుడేమో నాకు వేస్ట్, నేను హీరో లెక్క సెట్ కానా అని చెప్పి నా ముఖం కూడా చెప్పేస్తున్నానే. పని మనిషి కూడా పనికిరాలని చెప్పి బరాబర్ కొట్లాడుతుంది. ఎందుకంటే ఆ పాట నేను దగ్గరుండి రాపించిన నేను దగ్గరుండి రాపిచ్చి నావన్నీ ఫీలింగ్స్ అయినా చెప్పి అయిన పాట రాస్తే నన్ను హీరో లెక్క పెట్టను అంటున్నానే. పాట అసలు నేనే వాడేటోడిని, అసలు నా ట్యూన్ కూడా మంచిగా ఉంది అన్నాడు. ఇప్పుడు చూసినప్పుడు ఆయన నన్ను హీరో లెక్క ఎందుకు పెడతలేడు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఈమె బర్రె పిల్లలకి ఉందా ఎంత ప్రపంచమే తల్ల కిందైనా నీతో నేను సాగిపోనా. ఎందుకంటే అన్నా శ్రావణ ఇప్పుడు ఆ పాటలో నేనే హీరో లెక్క ఉండాలా, నువ్వు సెట్ కావాలని అర్థం చేసుకో. నేనైతే హ్యాండ్సమ్ గ్లామర్ ఫేర్ అండ్ లవ్లీ వాడతా కాబట్టి నేను ఎంతకైనా స్మార్ట్ ఉంటా. ఏమైనా పోదామా లో కాలమే కాలేసుకోమొస్తున్నా. ఇంకా నాడు ఇలా శ్రావణ ఏడికైతే అడిగి నీతో పెద్దలు ఒళ్ళైపోవాలా. నాకు నువ్వు మధ్యలో వచ్చినావు అనుకో ఇక వరంగల్ వెళ్ళిపోతావు. ఇది కూడా మళ్ళా నడురా అన్నా ఏందన్నా ఇలా మాట వినిపిస్తలే అని పట్టుకోరా. ఏం చెప్పినా అన్నా మొన్న హీరోయిన్ లెక్క పెడతాను హీరో లెక్క. నన్నే ఆపిరు పోయేటోని చెప్పానా హీరో లెక్క ఉంటాను. అరే అబ్బాయి నన్ను ఇంత అంటుంటే నువ్వు ఎట్లుకుంటున్నావు, గుర్తు పట్టి కొట్టు అటు ఇటు అటు ఇటు కొట్టేందా నువ్వు హీరో లెక్క పెడతా అని చెప్పి. కమిడియన్ లెక్కేది కమిడియన్ లెక్క అక్క హీరో లెక్క అక్క నాకు హీరో లెక్క ఉంటా అని చెప్పి. హీరోయిన్ ఎవరు కావాలి? హీరోయినా ఇది నాకు సెట్ గారు ఇల్లు కూడా నాకు వేరే ఎవరైనా అనుష్క శ్రేయ ఇట్లాంటి వాళ్ళని తెలిస్తే మీరే మీరే మిమ్మల్ని పెడతా ఈమె ఉంటే చాలా హీరోయిన్ లెక్క. ఈమె పని మనిషి లెక్క ఉంటుంది. ఏడో చెప్పానా నువ్వు ఆడ దాచుకుంటే కాదు చేసి ఇటు రాయడం ముంగట్రా ఫస్ట్ ఏందా నువ్వు ఆడవే చెప్పాను. ఇప్పుడు ఎప్పుడు కెమెరా ఇవన్నీ బంద్ చేయనా ప్లీజ్. వస్తాడు ఇప్పుడు హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపేస్తారు అనుకోండి. ఇది కాదు వేరే సాంగ్ లా నువ్వే డైట్ చేసి హీరో లెక్క తయారైతున్నా. చీప్ గా నీకు ఓ చీప్ కొట్టర్ నువ్వు మాట్లాడదు.
నువ్వే హీరో అని చెప్పిండు అలా చూడానా హీరోలు కూడా ఇద్దరు కూడా చెప్పిండు. ఈ పాట ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి మెల్ల నన్ను తీసేసిండు. నైట్ కొట్టేసిండు. అయితే నీకు పైసలు కట్టు. ఎందుకు కట్టు అన్న, నేను ఇస్తానా? నాకు ఓరి ఎగురు అవసరం లేదు. వేరే పాటలైనా పెడతావా? ఫస్ట్ వీళ్ళిద్దరు ఉంటే నీతో మాట్లాడు. సరే అటు సైడ్ ఓరి, ఈయన వెనక కోరి కనిపించారు. నీకోసం కొట్టడానికి వస్తే అట్లా ఇంకా మాట్లాడా నేను ఉంటానా? నా గురించి వచ్చి స్పందన మెసేజ్ చేసింది ఏమనంటే ఐ లవ్ యూ అని. అక్క కొడుతుంది చెప్పుతోటి. అరే ఇదేందే నీ లొల్లి నీ కంట్ల పెద్ద పల్లి. నాకు చెల్లె చెప్పడాల సరే సరే అయితే ఏమని మెసేజ్ చేసిందంటే అన్న నాకు సాంగ్ చేయబుద్ధి అవుతుంది, నేను గంగుతో చేస్తాను సీక్రెట్ గా మెసేజ్ చేసింది. అది ఇప్పటికి కూడా గంగుకి చెప్పలేదు నేను. పాట ఖరాబ్ చేసుకోవాలనుందా? చెప్పు నీకు, నువ్వు చెప్పానా? సరే ఒక్క నిమిషం లైట్ పోతున్నా. లైట్ వచ్చిందా? నెక్స్ట్ పాట ఉందా? అరే నెక్స్ట్ పాట ఉన్నాడా? చెప్పానా? నిజంగా నా ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఉండాలి గంగు కాదు ఆయన మన పొద్దున హీరోయిన్ వేరే అమ్మాయిని చెప్పిండు. రికార్డింగ్ కూడా ఉంది. నన్ను కాదని వేరే అమ్మాయిని పెట్టలేడు కాదు, మీరు ఒప్పుకోరు. డామినేషన్ అట్టుంటది నిజంగా. రాత్రి అంతా పడ్డట్టునే చెప్తాను. ఇంకా మీరు కట్ట వాళ్ళు నిజంగా కరెక్ట్. అమ్మా ఒక మొగన్ బాధ ఒక మొగన్కి అర్థమవుతారు. వచ్చినాం కదా సాంగ్ అంటున్నాం. మళ్ళీ సాంగ్ మొత్తం లాస్ట్ దాకా మేము కూడా చూసి పోతాం. ఓకే డన్. వీళ్ళిద్దరు ఒకసారి చేస్తారు. లైటర్ అన్నా 250 వేరు మానికి ఇప్పుడు చెప్తున్నా. జర మంచిగా పట్టుకో. సరేనా? చెప్తా. చూడరు ఎట్లా వేస్తారు. 250 ఎందుకు? ఒంట్లో ఉంది అటు నువ్వు నాతో రా. చూడు ఈయనది స్లో మోషన్ ఎట్లయితే అంటే మళ్ళీ హీరో లెక్క రోల్ చికెన్ రోల్ యాక్షన్. లెఫ్ట్ చూడు. ఆ కాలేజ్ ఆమె ఇవ్వాల్సి వస్తుంది. చెప్పాలా? నీకు ఇష్టం అనిపిస్తలే ఈ సాంగ్ చేస్తలేరు. అన్నా ఇగో మా వాళ్ళని ఏమనంటే మంచి చూడాలి. చికెన్ రోల్ యాక్షన్. సరే నవ్వు మంచిగా నవ్వు. నవ్వు సరే డార్లింగ్ ఇది ఉండని మళ్ళీ ఫ్రంట్ నుంచి రా. ఇట్లా స్లోమో కదా, ఫ్రంట్ నుంచి ఇట్లా నీకు నవ్వు రాకపోతే మేము తలకాయ చూడక కొంచెం దూరం వెళ్ళు. సపోర్ట్ చేస్తున్నాం మేము. ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాళ్ళు చేస్తుంటే ఈయన చూస్తుండు పిచ్చోడు లెక్క మమ్మల్ని పక్కన పోనీ మన అన్ననే కదా చేతులు పట్టుకొని పిచ్చోడ్లాగా నిలబడ్డాడు. వాడేనేమో నేను హీరో అగ్రీడ్ కదా. నెక్స్ట్ పాట బాయ్. నెక్స్ట్ పాట ఆయన పాట పాడుతున్నాడు. ప్రేమించినాక పిచ్చోడైతావు, నువ్వు ప్రేమించినాక పిచ్చోడైతావు. దీని తర్వాత వస్తుంది పట్టుకో ఇట్లా, లేకపోతే అరే హెయిర్ కొట్టు ఫ్రంట్ నుంచి. అంత దూరం వస్తలేదు వయ్యరు, లేకపోతే నేను ఊపాలా నోటితోటి. ఇక్కడ ఇక్కడ ఉంటాం. చచ్చిపోతారు వాసన. ముందే 10 రోజులు పండుగ నేను ఊపాలాగా అక్క నేను నోటితో ఊపాలా. చచ్చిపోతారు ఆడవాళ్ళు. మీరెన్నిసార్లు విన్నారో నా నోట్ల వాసన. రెడీ
అంతే నడవాలి ఓకేనా డార్లింగ్ నడుస్తుంటది పక్క నడుస్తుంది నొక్కితే బాగుంటుంది ఫోకస్ రోల్ చేయి యాక్షన్ వచ్చిందా వినిపిస్తుందా స్లో వాక్ చేయండి అంత ఎక్కడ దాకా వచ్చింది ఇయర్ ఫోన్స్ పెట్టొద్దా ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ బడ్స్ బాగుంటది ఇక్కడ ఒక డెక్ పెడితే అయిపోతుంది కదా. అరే అవునుగా ప్రపంచం మొత్తం వినిపిస్తుంది నిజం అంటే ప్రపంచం పాట ప్రపంచం అంతా వినిపిస్తుంది నువ్వు వాడతావా అది వాడిందే నేను మంచిగా చెప్పిన డ్రెస్ అయ్యి కాదని చెప్పిండు మేము పొద్దున అడిగినాం ఆ వాయిస్ ఎవరిది అంటే వేరే ఆమెదని చెప్పిండు అట్లా వీరామేనే చెప్పిండు చెప్పాలిరా అంతే ఆ వాయిస్ నిజంగా మరి చెప్పలేడు అన్న నిజంగా చెప్పలేవా వేరేలానే చెప్పినావు అది నా వాయిస్ కాదా ఒకసారి అను ప్రపంచం ఒకసారి కొంచెం వాడమంటాం తర్వాత సరే సరే నాడు లైట్ పోతుంది మళ్ళా ఆయన ఒకటే డైలాగ్ ఇచ్చింది కెమెరామ్యాన్ కి లైట్ పోతుంది రారి అన్న గాలి ఏమన్నా తోడుతున్నావు బుస్సు 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 మెల్లమెల్లగా రావాలా మొత్తం ఒకటేసారి రావాలి నువ్వు నడుచుకుంటూ రాదా ప్లే చేస్తాం నాకు వస్తుంది ఓకే ఓకే రెడీ రెడీ అన్నా ఇది ఇద్దరు పెట్టుకో అన్న డిష్ చుక్కలు ఇద్దరు పెట్టుకోనా అదే మీద వాడుతున్నది వాడతాని సారీ పెట్టు చెల్లి ఆయన వస్తాడు మళ్ళీ తిడతాడు లైట్ ఇది అబ్బాయి నీకు వాడ నువ్వు నువ్వే వాడాలా ఇదే సౌండ్ వస్తుందా ఇలా అవు కదా నువ్వు ఒకటే కొడుతున్నావు సైలెంట్ లో పెట్టాలి సైలెంట్ రాదు గాలొద్దు గాలొద్దు గాలదా పాడు పాడు నువ్వు పాడు లైట్ పోతుంది జల్దీ లైట్ పోతుంది లైట్ పోతుంది అరే నువ్వు ఏందమ్మా ఏడు ఉంటావు చేస్తున్నాను మీరు మంచిగా చేస్తలేరు మేమన్నా చేస్తాము మళ్ళా తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది పర్మిషన్ అంటారు అదే అంటారు ఫస్ట్ బయటికి వెళ్ళి బయటకు వచ్చి తమ్ముడు పాప మళ్ళీ చేతులు పట్టుకుని నిల్చున్నాం గంగు. నువ్వు ఏమి తీసుకొచ్చి నేనే హీరో లెక్క ఉండాల్సింది కమిడియన్ లెక్క కూడా లేవు నువ్వైతే. నువ్వు మస్తున్నావు హీరోయిన్ లెక్క బట్ట పెట్టుకొని గంగన్ అంటే రాత్రి కల్లా షాపం తగులుతుంది నేను పోతా జరుగు జరుగు లైట్ పోతుంది కెమెరా వల్ల నేను వచ్చింది సరే సరే అవును అంత దూరం ఉన్నాయేమోనా రైట్ అసలు సవనాన్ని కాదు యాక్టర్ అని పెట్టదండి పేరు డైమండ్ తీసేదామా అన్న రైట్ డైమండ్ ఎత్తుకోపోతారన్న రైట్ ఉండనా చున్నిపాలు చూడు చున్ని చాలు వెయిట్ వెయిట్ రోలింగ్ ప్లే కొట్టు మూమెంట్ షూట్ చేస్తున్నా అని చెప్పి ఇక్కడ వాకింగ్ చేస్తారు ఇద్దరు ఏమైందన్న ఇటు దాకా వచ్చింది మీకు లైట్ పోయింది అన్ని పోయినాయి ఈవినింగ్ వాక్ ఎందుకు కాక మళ్ళీ మన అంటే పంచులు వేస్తుంది ఏం చేస్తాం ఫ్రెండ్స్ సో ఈవినింగ్ వాక్ అంట మేము పంచులు వేస్తాం మీ ముందు మేమే అది కరెక్టే కానీ ఉంటాము ఇట్లుంటా 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 ఒక అర్ధ గంట ఉండరా అట్లనే సో నాకు ప్రపంచంలో ఈమె తర్వాత ఎవరైనా బిస్కెట్ నిజమే ఏంది బిస్కెటా అట్లా నిన్న ఇంకొడతాను అన్నాడు ఇది అట్లా నేను నిన్న ఇంకొడతాను అన్నాడు స్టోరీలో చెప్పలే నాకు ఆ హీరోయిన్ తను ఉంటుందని అవునా హీరో హీరోయిన్ అన్నావు అన్నం పెడతాడు ఎవరు లేరు ఈమెనే చెప్పిన
మళ్ళీ పొద్దున నన్ను నెగిటివ్ చేయాలని చూస్తారు. నాకు ఎవరితో చేసినా నాకు అట్లేం లేదు. తెలిసి ఆల్రెడీ ఆయన గురించి అట్లా కావాలని ఎక్కిరికిస్తారు మా ఆయనని. అన్నని చెప్పండి అయిపోయింది. ఏం చెప్పినా కరెక్టే. అంతేగా కాదు ఇగో వీళ్ళ వైఫ్ ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మంచి ఇట్లా ఇట్లా కొడతాను. అయితే తెలుస్తుంది. అయ్యో నాకు పెళ్ళేందుకు ఆయనకెందుకు కాలేదు చేసుకుంటూ గోల్ కొట్టి ఇక్కడ మొత్తానికి పాపం అక్క ఫుల్ సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ లో అక్క చూడదు నవ్వుతుంది మెల్ల మీదికి. ఇంత మంచిగా నవ్వుతానా? ఫ్రస్ట్రేషన్ ఎక్కడున్నా అవుతాడు. ఓకే ముందుకు రానా నేనెందుకు నవ్విననే వాడు చెప్పాడు దొంగవాడు. పెళ్లి కాకపోనా అప్పుడు వచ్చి నేను ఇట్లా నిన్ను చెప్పపోదునా వెనుక నవ్వుతున్నాను ఇప్పుడు పాటలు పెట్టి గట్టిగా నీ మాటలు అస్సలు నమ్మకు. అందుకే కొట్టింది. నమ్మకపోయినా ఎట్లుంటది అంటే లోపల నిజమేనేమో అని అనుకుంటారు. కొంచెం ముందుకంటే కెమెరా ఉంది కాబట్టి నవ్వుతుంది కానీ లేకపోతే శ్రవణ డబ్ల్యూలో కొట్టినాడు గప్ప లేపు కొడుతుంది. తప్పు అపచారం. రెడీ రోల్ చలో యాక్షన్ మూమెంట్ చార్జ్ ఆన్ క్లోజ్ రెడీ వెయిట్ లాభం లేదు. రేపు ఒక హీరోయిన్ చెప్పినప్పుడు చెయ్యి. పాట స్టార్ట్ చేయాలి మనం. రెడీ రోల్ చూడు అవో రోలింగ్ అవో మళ్ళా దుమ్మింది చీల పడ్డది చట్నీ. రెడీ రోల్ రోలింగ్ యాక్షన్. కొట్టు పట్టుమని కొట్టు. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తున్నాను పిచ్చిగా. ఇది వేరే హీరోయిన్తో చూస్తాను చూసావా? మొన్ననే చెప్పిన టచింగ్ పక్క కూర్చునుడు అని లేవని వార్నింగ్ వచ్చిందా ఆల్రెడీ. అందుకే గమ్మున్నాడు అన్న. పాపం ఎంత ఫుల్ అయినా కూడా మీకనే అయిపోయినా రుద్దుతుంది అదే ముఖం కానీ అట్లేం లే. తలపతి మొత్తం కానీ ముఖాలు కనిపిస్తాయి. ఇది అంతే, అది అది ఒక ఎమోషన్. దట్ ఈస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సన్లైట్. ఇంగ్లీష్ రాదు అందరికి చెప్తావా? ఒక రోజు అడిగింది ఏం చదువుకున్నావు గంగు అంటే ఇంటర్ అది నాకు కాని అన్నాడు. ఇంటర్ ఏ గ్రూప్ అంటే ఇంటర్లో బీకామ్ కరెక్టే. అయితే శ్రావణ్ అన్నది కొత్త పాట అయితే రిలీజ్ అవుతుందని చెప్పి హీరో లెక్క పెట్టుకుంటారని చెప్పి అడగడానికి ఈ దాకా వస్తే ఆయన ఇజ్జత్ తీసేసాడు. ఏందన్నా ఇట్లయితే మంచిగా గంగు చాలా మంచి సాంగ్ వస్తుంది. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ గంగు. అంటే వీడు ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేస్తాడు. అసలు డౌన్ కానీ అప్ కానీ ఏ విషయంలోనైనా ఖచ్చితంగా అరే నువ్వు రా అంటే ఖచ్చితంగా వస్తాడు. అండ్ అందుకు థ్యాంక్స్. అండ్ హారిక స్పందన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అట్లా అయిపోద్దా? అయితే వాళ్ళతో అవసరం లేదు. చెప్తున్నా ఇంకా మంచి కానీ పాటలే తీసుకోలే అదే బాధ. గంగుకి అంటే ఎవరు చేయాల్సింది వాళ్ళే చేయాల్సి వస్తుంది. నువ్వు సెట్ కావు. వేరే అమ్మాయి నాకు వద్దారిక. నాకు ఏదైనా మీరే తెలుసు అసలు. గంగుకి సపరేట్ కొరియోగ్రాఫర్ ని పెట్టి ఒక సాంగ్ ఉంది. ఎట్లుండాలంటే మన కాలేజీ గాడికి వచ్చి కన్ను కొట్టిందోలమ్మో, కాలేజీ గాడికి వచ్చి కన్ను కొట్టిందోలమ్మో అట్లాంటి సాంగ్ ఒకటి శ్రీకాకుళం లాంగ్వేజ్ లా అంటే శ్రీకాకుళం అసెట్ లా ఒక సాంగ్ ఉంది. మొత్తం ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న మళ్ళీ ఈ సాంగ్ వచ్చేసి ఇంకొక 4-5 days లో రిలీజ్ అయిపోతుంది. పాట కూడా వాడితే ఇంటాం అందరం. ప్రపంచమే తల కిందైనా నీతో నేను సాగుతున్నా, కోపమొచ్చి ఓ మాటంటున్నా కాదంటున్నానా, పిచ్చిగా నిన్ను ప్రేమిస్తున్నాను, పిచ్చోడిలా నేను అయిపోతున్నాను,
నువ్వు లేక నేను చస్తూ ఉన్నాను, నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాను. ఏ సాంగ్ గంగు వాడతాడు ఇప్పుడు? స్టేజ్ ఎక్కినాక మాకు సరేనా అన్న కెమెరామ్యాన్ అన్నకు కూడా అయ్యప్పన్ ఐడలే ఒకసారి ముఖం చూపి పైకి వెళ్తాను పైకి అయ్యప్ప ఇట్రానా అన్న ఇట్రా మనీష్కి వెళ్ళే హాయ్ చెప్పు సైడ్ అంతే అజ్జన్న బ్లాస్టర్ బూస్ట్ సపోర్ట్ అంతేనా అండ్ గైస్ అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ గంగు. బాయ్ పాట చేస్తే అందరూ ఇస్తారు. మనోడు ఎయిర్ మ్యాన్ 120 రూపీస్ ఇచ్చిన ఛానల్ పేరు చెప్పు. ఉంటుందా తెలుగు బ్లాగర్ మనీష్. తెలుగు వ్లాగర్ మనీష్ అని ఉంటుంది. మనం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ కామెడీ చేస్తారు. మీరు అట్లాంటి కామెడీ ఎక్కడ చూస్తుంటారు? అసలు చూస్తేనే నవ్వచ్చు చూడు అలా చూడు. రైట్ బాయ్